రైస్ కుక్కర్లో పచ్చడి ఏంటి అనుకుంటున్నారా? ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ పచ్చడి అన్నంలో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. అంతేకాకుండా హెల్తీ రెసిపీ అనమాట. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా రైస్ కుక్కర్లో మనం అన్నం వండుకునే గిన్నె ఉంటుంది కదా, ఆ బౌల్ పెట్టేసి కొంచెం వేడైన తర్వాత ఒక 2 పావులు నూనె వేయాలి. అందులో నువ్వులు వేసుకోవాలి, జీలకర్ర వేసి కొద్దిగా అలా వేయించుకోండి. బటన్ చెక్ చేసుకోండి రైస్ కుక్కర్కి. నెక్స్ట్ 4-5 వెల్లుల్లిపాయలు వేసుకోండి. 6-7 పచ్చిమిర్చి కారంగా ఉన్నవి వేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలపండి. నెక్స్ట్ ఇందులోకి మంచిగా కట్ చేసి కడిగి పెట్టుకున్న పుదీనా వేయండి. తర్వాత మెంతి కూర వేయండి. అదొక గుప్పెడు, ఇదొక గుప్పెడు వేయండి. వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. మంచిగా మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలా ఉడికించుకోండి. మనం అన్నం వండుకునేటప్పుడు బటన్ ఆటోమేటిక్గా పడిపోతూ ఉంటుంది. సో ఇలాంటి రెసిపీస్ రైస్ కుక్కర్లో చేసినప్పుడు బటన్ చెక్ చేస్తూ ఉండాలి. 5 నిమిషాలకు ఒకసారి బటన్ పడుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు అలా ఉడికించుకుంటే చూసారా, రైస్ కుక్కర్లో మనకి మంచిగా కుక్ అయిపోయింది. పచ్చడి కోసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, రైస్ కుక్కర్లో పచ్చడి కోసం ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. మనం ఓన్లీ స్టవ్ పైనే కాకుండా ఇలా రైస్ కుక్కర్లో కూడా అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు. ఇంట్లో గ్యాస్ అయిపోయింది అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి అంతా వేసి ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా చింతపండు వేసుకోవచ్చు, ఒక్క రిక్క. నెక్స్ట్ రైస్ కుక్కర్లోనే తాలింపు కూడా వేసాను. కొంచెం నూనె, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఈ మిక్సీ పట్టినంతా కూడా మనకి తాలింపులో వేసుకొని ఇలా రైస్ కుక్కర్లో పచ్చడి తయారు చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. పచ్చడి కూడా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా మెంతి కూర వేసి కూడా పచ్చడి చేసి చూడండి. చాలా బాగుంటుంది అన్నంలోకి అయితే. మరి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వేడి వేడి అన్నంలో హెల్దీ పచ్చడి తయారు చేసుకోండి. ఇలా పుదీనా మెంతికూర పచ్చడి.